హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ ముందుకి నేను ఉసిరికాయలతో వచ్చానండి. ఉసిరికాయ ఆవకాయ చేస్తాను, పచ్చడి నిలవ ఉంటుంది. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ బాగా ఇవి కడిగి తుడిచి పెట్టేసుకున్నానండి. ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని కాయలు పెట్టుకోవాలండి. ఉప్పు కారం అంతా పట్టాలి కదా మనకి. ఇవన్నీ ఇలా చాకుతో ఘాట్లు పెట్టేశాను. ఇప్పుడు మనం మసాలా వేయించుకుందాం పచ్చడికి. నేను 1/2 kg తీసుకున్నానండి ఉసిరికాయలు. 2 స్పూన్లు మెంతులు. ముందు ఇవి దోరగా వేయించుకుందాం. ఆవాలు కూడా వేస్తున్నానండి. 3 స్పూన్లు అలా వేస్తున్నాను ఆవాలు. ఇప్పుడు ఇది వేగిపోయాయి, ఇవి తీసేసుకుందాం. 1/2 kg కదండి కాయలు, నేను 300 గ్రాముల కల్లా పోస్తున్నాను పల్లీల నూనె. దీంట్లో చక్కగా వేయించేసుకుందాం ఉసిరికాయలు. ఏమండి, ఉసిరికాయలు తినడం వల్ల విటమిన్ సి ఉంటుందండి. చర్మానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అందాన్ని మెరుగుపరుస్తుంది. ఈ దోరగా వేయించుకుందామండి. మనం ఇలా చేసి చక్కగా పక్కా కొలతలతో చేసి పెట్టుకుంటే బయట పెడితే 3 నెలల దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 5-6 నెలల దాకా ఉంటుందండి ఈజీగా. ఇదిగోండి, చక్కగా కాయ మెత్తబడే వరకు దోరగా వేగితే చాలు, మరి ఎక్కువ వేగక్కర్లేదండి. తీసేసుకుందాం. మరి ఎక్కువగా వేగిపోతే కాయ మెత్తగా అయిపోతుందండి పచ్చడి కూడా మనకి. ఇలా కొంచెం దోరగా వేగితే చాలు, తీసేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. మన ఆవపిండి మెంతిపిండి మిక్సీకి వేసి పెట్టాను పొడి. ఇప్పుడు కొంచెం పచ్చట్లో ఊరాలి కాబట్టి కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు. నేను చేస్తూ ఉంటానండి, ఇలాగే బాగుంటుంది టేస్టు. కొంచెం జీలకర్ర అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు. ఇదిగో నేను 1 కప్పుకి వేస్తున్నాను కారం. ఏ కప్పుతో కారం తీసుకున్నాను అదే కప్పుతో 1/2 కప్ అండి ఉప్పు. కొంచెం పసుపు కూడా వేద్దాం. నేను నిమ్మకాయ అయితే వేయనండి. చింతపండు 50 గ్రాములు అలా గుజ్జు తీసి బాగా ఉడకబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేద్దాం. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. చాలా రోజులు, చాలా నెలలు అయితే నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి, చాలా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. ఇంకోండి, పచ్చి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా తోలు తీసి పెట్టేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకుందాం. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. వేడి వేడి రైస్లోకి కార్తీక మాసం చక్కగా చలికాలం అంతా చక్కగా దీంతో తినేస్తాం అన్నం, అంత బాగుంటుంది. నేనైతే నిమ్మకాయ అయితే వేయనండి, ఇలాగే చేస్తాను ఎప్పుడు.
ఇది మనం 3 రోజులు వాటి బయట ఉంచి చూసి ఉప్పు అవి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు, ఉప్పు కానీ చాలకపోతే. నేను కరెక్ట్గా లెక్కగా చేసా కాబట్టి సరిపోతుందండి చక్కగా. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఆవు పిండి మెంతి పిండి కూడా వేసుకున్నాం కదా మిక్సీ, ఇది కూడా వేసేద్దాం. ఉన్నామండి చక్కగా. ఇదండి అయిపోయింది. ఇది చక్కగా ఒక 2-3 రోజులు బయటే ఉంచి మనం చక్కగా ఉప్పు అవి చూసుకుని ఉప్పు కలుపుకోవచ్చు. తర్వాత చక్కగా నూనె అంతా పైకి వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ మీద రేపటి మీద ఎల్లుండికి. ఇంతా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉసిరికాయ పచ్చడి అండి, ఆవకాయ.